వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కిడ్నీ పనితీరు తెలిపే పరీక్షలేంటి? అధిక రక్తపోటు, మధుమేహం ప్రభావం మూత్రపిండాలపై ఎలా ఉంటుంది? కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ ఏంటి? హై బీపీ, గుండె, మెదడు, మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? డయాలసిస్ ఎప్పుడు అవసరం? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు తప్పదు? డయాబెటీస్ మరియు కిడ్నీ సమస్యలకు రెనోవా నీలిమా హాస్పిటల్ డాక్టర్ అంజనీ ఆచంట గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో కిడ్నీ సమస్యలు రావడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు ఇన్ జనరల్? సో ఇప్పుడు యాక్చువల్లీ చూసుకుంటే మనకి దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ఇప్పుడు మనం చూస్తున్న జనరేషన్లో అయితే ఇప్పుడు మనం చూస్తున్న పాపులేషన్లో 50% ఆఫ్ ద కేసెస్ మాత్రం దట్ ఈస్ సెకండరీ టు డయాబెటీస్ వల్లే మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ డిజీజెస్ అని వస్తున్నాయి. అలాగే ఒక 20% కేసెస్ ప్రైమరీగా రక్తపోటు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మనకి ఒబిసిటీ కానీ లేదంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు, అలాగే కొన్ని ప్రోటీనోరిక్ డిసీజెస్ ఉంటాయి, అంటే యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుంది, యూరిన్లో బ్లడ్ పోతూ ఉంటుంది. సో వీళ్ళకి కూడా కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ 20% వరకు కూడా ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో ఈ ప్రోటీనోరిక్ డిసీజెస్ కూడా దీనివల్ల కూడా కిడ్నీ జబ్బు రావచ్చు. అలాగే మనకి రీనల్ స్టోన్ డిజీజ్ అంటే కిడ్నీలో రాళ్ల సమస్యల వల్ల కూడా మనకి కిడ్నీ జబ్బు అనేది రావచ్చు. సో ఇలా రకరకాల కారణాల వల్ల కిడ్నీ జబ్బులు అనేవి మనకి రావచ్చు. సో డయాబెటీస్ వల్ల కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందంటారా? నేను చెప్పినట్టు ఇప్పుడు 50% ఆఫ్ ద మందికి కిడ్నీ జబ్బు వాళ్ళలో అంటే డయాబెటీస్ అనేది చాలా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ అనమాట. అంటే కిడ్నీ డిజీజ్ డయాబెటీస్ వల్ల చాలా కామన్గా వస్తుంది. ఎందుకు అంటే అధిక బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నప్పుడల్లా మన బాడీలో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అని హై గ్లూకోజ్ వల్ల వచ్చే ఎండ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఆ ఎండ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వెళ్ళి డిఫరెంట్ ఆర్గాన్స్లోకి అంటే హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కిడ్నీలో కానీ డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో ఇలా హై గ్లూకోజ్ ఉన్నప్పుడు కిడ్నీ పనితీరు కూడా చాలా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది, హైపర్ ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఉంటుంది దానికి. సో ఇది అలాగా చాలా ఏళ్ళు అలా పనిచేసి కిడ్నీ జబ్బు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఈ డయాబెటీస్లో అందరికీ వస్తుంది అంటే యూజువలీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటిక్ నెఫ్రోపతి, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉండి వాళ్ళకి కిడ్నీ డిజీజ్ కూడా ఉంటే అప్పుడు డెఫినెట్లీ వీళ్ళకి కూడా కిడ్నీ డిజీజ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇదేంటంటే ఒక మన బాడీ ససెప్టబిలిటీ ఫ్యాక్టర్స్ మీద వస్తున్న ఇన్సల్ట్స్ అనమాట, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒబిసిటీ కానీ ఇన్సులిన్ కానీ. ఆల్రెడీ డయాబెటీస్ పేషెంట్స్కి కనుక ఇవి కూడా ఉంటే కనుక డెఫినెట్లీ కిడ్నీ జబ్బు అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా చాలా హై ఉంటాయి బికాస్ ఆఫ్ హై ఫ్రక్టోజ్ అండ్ హై కార్న్ సిరప్స్, తర్వాత మన కోలా డ్రింక్స్ ఇలాంటి తాగే వాళ్ళలో హై ఫ్రక్టోజ్ లెవెల్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా హై ఉంటాయి. హై యూరిక్ యాసిడ్ కూడా మనకి కిడ్నీ జబ్బుని కాజ్ చేస్తుంది. కాల్ తీసుకుందాం అండి. సాయిబాబా గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ నీలిమ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ అంజనీ. ఇవ్వండి మేడం. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. నేను డయాబెటిక్ పేషెంట్ మేడం. ఓకే అండి. నేను డయాబెటిక్ పేషెంట్ మేడం. చెప్పండి, మీరు డయాబెటీస్ ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు డయాబెటీస్? 30 years నుంచి ఉంది మేడం. 30 years. ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు కాళ్ళు నీరు పడుతున్నాయి మేడం. ఓకే అండి. సో మీరు ఇక్కడ నాప్కాలజిస్ట్ చూపించాలి మేడం. ఓకేనండి. కొన్ని మందులు పెట్టారు మేడం. కిడ్నీ జబ్బు ఉందని చెప్పారా అండి మీకు? క్రియాటినిన్ లెవెల్స్ పెరిగాయని చెప్పారా? క్రియాటినిన్ 1.5 పెరిగిందని చెప్పారు మేడం. ఓకే. యూరిన్లో ప్రోటీన్ ఏమైనా పోతుంది అని చెప్పారా? చెప్పారు మేడం, చెప్పారండి. ఓకే. సో మీరు అంటే కిడ్నీ జబ్బు అనేది మీకు కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్టే లెక్క. సో ఇప్పటి నుంచి మీరు కనుక మీ షుగర్ని, బీపీని అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకుని దానికి సంబంధించిన మందులు కనుక వాడుతూ ఉంటే కనుక ఏదైతే కిడ్నీ జబ్బు వచ్చిందో అది ఫాస్ట్గా పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా కాలం వాడి దీంతో పాటు కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ వాడుకోవాలి, లైక్ ఉప్పు తగ్గించుకుని తినాలి, వాటర్ తక్కువ తాగాలి, ఎక్కువ తాగకూడదు. చాలా మందికి అపోహ ఉంటుంది ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీ జబ్బులు రావని, కానీ ఒక్కసారి కిడ్నీ జబ్బు వచ్చాక తక్కువ వాటర్ తీసుకోవాలి. సో అలాగే నాన్ వెజ్లో మటన్ అనేది మాక్సిమం అవాయిడ్ చేసుకుంటూ మనం కనుక దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇన్ యువర్ లైఫ్ టైం ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. మరి కాల్ తీసుకుందాం అండి. సురేష్ గారు. హలో, డాక్టర్ అంజనీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు సురేష్ అండి. చెప్పండి మేడం. నాకు గత 7 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది. ఓకే అండి. ఒక 1 year ఇన్సులిన్ తీసుకుంటున్నానండి.
1 ఇయర్ నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అవునండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్. ఓకే, ఎందుకు పెట్టారండి ఇన్సులిన్? అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి పెట్టారా లేదంటే? డీకే ప్రాబ్లం అన్నారండి హాస్పిటల్, లేదా డీకే ప్రాబ్లం అన్నారు హాస్పిటల్లో. ఓకే, ఇన్సులిన్ వాడుతున్నానండి. Okay. మధ్యాహ్నం వచ్చి యాక్ట్రోస్ 6 యూనిట్స్, ఓకే, నైట్ ల్యాంటస్ వచ్చి 12 యూనిట్స్ వాడుతున్నానండి. ఓకే అండి. నాకు అంతా కంట్రోల్ గా ఉంది. షుగర్ ఒక్కొక్కసారి లో అయిపోతుందండి, 35-40 వచ్చేస్తుంది. ఓకే, తర్వాత తినిన వెంటనే మోషన్స్ అయిపోతుందండి. ఏం తిన్నా కానీ మోషన్స్ అవుతుంది. ఓకే. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ చెప్పగలరా మేడం? అంటే మీరు చెప్పినవన్నీ కూడా షుగర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అవి. సో మీరు తినగానే మోషన్ అవ్వడం ఇవన్నీ కూడా షుగర్ తాలూకా ఎంట్రోపతి అనేది జరుగుతుంది. అంటే ఇంటెస్టైన్స్ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని ఒకసారి కలిస్తే దానికి సంబంధించిన ఇవి చేసి మీకు మందులు అవన్నీ పెడతారు, దాంతో మోషన్ అయితే కంట్రోల్ అవుతుంది. షుగర్ డౌన్ అవ్వడం అనేది ఇప్పుడు మీరు తీసుకున్న ఆహారానికి మీరు తీసుకున్న ఇన్సులిన్ డోస్కి మధ్య డిస్క్రిపెన్సీ, అంటే మ్యాచ్ అవ్వట్లేదు అది. సో అయితే మీరు ఆహారం తక్కువ తీసుకున్నప్పుడు షుగర్ డోస్, ఎలాగ ఇన్సులినే తీసుకుంటున్నారు కాబట్టి షుగర్ డోస్ తక్కువ చేసుకోవాలి. అలాగే ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ చేసుకోవాలి. సో ఒక కాన్స్టెంట్ మోతాదు ఇన్సులిన్ చేసుకుంటున్నారు, కానీ ఆహారంలో అప్ అండ్ డౌన్స్ అవ్వడం వల్లనే మీకు షుగర్ డౌన్ అవ్వచ్చు. రెండోది నేను చెప్పినట్టు ఇప్పుడు కిడ్నీ జబ్బులు వచ్చే వాళ్ళకి కూడా తొందరగా షుగర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. సో దానికి కన్సర్న్ మీరు మన హాస్పిటల్కి వచ్చినా లేదంటే కన్సర్న్ నెఫ్రాలజిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా దానికి సంబంధించిన ఏ స్టేజ్లో ఉంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తారు. మరి కాల్ తీసుకుందాం అండి. వెంకటేశ్వర్లు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నాకు 75 ఇయర్స్ అండి. చెప్పండి. నాకు షుగర్ లేదు. ఓకే అండి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, ఎంత ఎక్కువగా అనిపిస్తుంది? అంటే 150 to 180. ఓకే అండి. 160 మోస్ట్ ఆఫ్ ది టైమ్, ఎప్పుడైనా 180. డాక్టర్ సివి రావు గారని ఇక్కడ కార్డియాలజిస్ట్ ఫేమస్. ఆయన ఈ బీపీ మందులన్నీ పెట్టేసి ఇంకా నా వల్ల కాదనేసారు. తగ్గలేదు. ఓకే. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఏంటంటే అస్తమానం ఈ సీరం సోడియం తగ్గిపోతుందండి. ఓకే, నీళ్ళని తాగుతారండి ఒక మీరు? 2 సార్లు ఐసీ కూడా వెళ్ళవలసి వచ్చింది. 125 అలాగైతేప్పటికి నార్మల్ గా 130 to 132 అలా 133 అలా, అంటే లోయర్ 135 నార్మల్ లెవెల్ వీళ్ళు ఇచ్చింది అయితే 130 to 129 అలా ఉంటుంది. ఓకే అండి. వాటర్ ఎంత తీసుకుంటారండి రోజుకి మీరు? బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉంటున్నాయండి ప్రతిసారి కూడాను. 26 హైయర్ లిమిట్ అయితే 31 అలాగా. ఓకే, మీరు వాటర్ ఎంత తీసుకుంటారండి? ఉంటున్నాయి. మీరు నాకు డ్రై మౌత్ ఉంది. వాటర్ కొంచెం ఎక్కువ 2.5 లీటర్స్ 3 లీటర్స్ అవుతాయి. కాళ్ళ వాపులు ఏమైనా ఉన్నాయండి? ఏమండి? కాళ్ళ వాపులు ఏమైనా ఉన్నాయా మీకు? బిన్నింగ్ పెడలేడమా ఉంది. చేతులు కూడా కొంచెం వాచినట్టు ఉంటాయి. దానికి ఏమైనా మందులు వాడుతున్నారా? దీనికి అంటే స్పెసిఫిక్ గా బీపీకి మాత్రమే తప్ప దీనికి స్పెసిఫిక్ గా ఏం వాడలేదు. పెరిఫెరల్ న్యూరోపతికి గబాంటిన్ ప్రెగ్బాలిన్ వాడుతున్నాను. పొద్దున గబాంటిన్, రాత్రి ప్రెగ్బాలిన్. ఓకే. సో మీకు బాగా సోడియం లెవెల్స్ తక్కువ అవడం, బీపీ చాలా హై ఉండడం, దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్గానే ఎల్డర్లీ పేషెంట్స్ అందరికీ కూడా సోడియం లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. సెకండ్, మీరు వాటర్ వాలంటరీగా ఎక్కువ వాటర్ 3 లీటర్స్ తీసుకుంటున్నారు, ఎస్పెషల్లీ సోడియం లో ఉన్నప్పుడు అండ్ కాళ్ళవాపులు ఉన్నప్పుడు. అంటే మీరు తీసుకుంటున్న వాటర్ మోతాదు ఏదైతే ఉందో అది మీ శరీరానికి ఎక్కువ. దానికి ఇండికేటరే మనకి బ్లడ్లో సోడియం లెవెల్స్ తక్కువగా చూపించడము, యాడిక్వేట్ వాటర్ తీసుకుంటున్నా. దీంతోపాటు సాల్ట్ కంటెంట్ కూడా కొంచెం మీరు ఎక్కువే తీసుకుంటున్నారు, అందుకే మీ బీపీ కూడా హై ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మీరు ఒక్కసారి మీ యొక్క మెడిసిన్స్ ఏం వాడుతున్నారో దాన్ని ఒకసారి రివ్యూ చేయాలి. బికాస్ కొన్ని బీపీ మెడిసిన్స్ వల్ల కూడా కాళ్ళవాపులు రావచ్చు, దాహం ఎక్కువ వేయచ్చు. సో దీన్ని రివ్యూ చేసుకుంటూ ఉప్పు తగ్గించి వాటర్, అంటే ఇప్పుడు చాలామందికి ఎల్డర్లీ పేషెంట్స్కి యూజువల్లీ 2 లీటర్స్ కన్నా తక్కువ అనేది సరిపోతుంది. ఎండాకాలం వస్తేనే వాళ్ళు 2 లీటర్స్ తాగుతారు. మామూలుగానే వాళ్ళ మెటబాలిజం తక్కువ అయిపోవడం వల్ల అంత ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు. సో ఫస్ట్ మీకు సోడియం లెవెల్స్ పెరగాలి అంటే మీరు చేయాల్సింది వాటర్ రెస్ట్రిక్షన్. సో 3 లీటర్స్ వాటర్ కాకుండా సమ్వేర్ అరౌండ్ 1.5 to 2 లీటర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ
సోడియం లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ ఉప్పు తగ్గించాలి. సోడియం తగ్గుతుందని ఉప్పు ఎక్కువ తింటే సోడియం పెరగదు, సోడియంతో పాటు వాటర్ కూడా బాడీలో అబ్జార్బ్ అయ్యి ఇంకా తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా మనం ఉప్పు తగ్గించుకుని వాటర్ ఇంకా ఎక్కువ తగ్గించుకోవాలి. ఉప్పు ఎంత తగ్గిస్తామో అంతకన్నా ఎక్కువ తగ్గించుకుంటే మనకి బీపీ ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ ఉప్పు తినడం వల్ల దాహం కూడా వేస్తుంది, కాబట్టి అది కూడా తగ్గించాలి. మరి కాల్ తీసుకుందాం అండి. కృష్ణ కిషోర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి, వినిపిస్తుంది. నమస్కారం అండి, నేను కొత్తగా ఉందండి. చెప్పండి. నేను ఒక 10 years నుండి బీపీ పేషెంట్ అండి. మళ్ళీ 4 years నుండి షుగర్ కూడా అటాక్ అయిందండి, కానీ నార్మల్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి. కాకపోతే ఏంటంటే యూరిక్ యాసిడ్ కాస్త పెరుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడు. ఓకే. దీనివల్ల ఏమన్నా కిడ్నీ డిసీజ్, దానికి జైలోరిక్ తీసుకుంటానండి, డాక్టర్ గారు రాసిచ్చారు. ఓకే. జైలోరిక్ టాబ్లెట్ తీసుకుంటూ ఉంటాను. అది కూడా అప్పుడప్పుడు అంటే మంత్లీ వన్స్ చెక్ చేసుకుంటే కాస్త అటు ఇటుగా పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా బోన్స్ కూడా ఈ అప్పుడప్పుడు ఎందుకల్లా కొద్దిగా ప్రాబ్లం అంటే నొప్పిలాగా రావడం సేవ అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఈ ఎఫెక్ట్ ఏమన్నా కిడ్నీస్ మీద పడుతుందంటారా? యూజువలీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి రక్తనరాలు ఏవైతే ఉంటాయో బాడీలో బ్లడ్ వెజల్స్, వాటి యొక్క ఎండోథీలియం అంటే లైనింగ్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది. సో అప్పుడు ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాం, అంటే సరిగ్గా పనిచేయదు. దానివల్ల రక్తపోటు వస్తుంది ఫస్ట్, అంటే బీపీ వస్తుంది, మీకు బీపీ పెరుగుతుంది. సో బీపీ ఆల్రెడీ ఉందంటున్నారు కాబట్టి ఐ థింక్ హైపర్ యూరిసిమియా ప్రాబ్లం కూడా కొంతకాలం నుంచి మీరు బాధపడుతూనే ఉండాలి. దీనికి మీరు అన్నట్టు యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించుకుంటూ డైట్లో యూరేట్ రెస్ట్రిక్షన్ చేసుకోవాలి. అంటే మనకి నాన్ వెజ్ డైట్ తక్కువ తీసుకోవాలి, అలాగే ప్రోటీన్ డైట్ ఆప్టిమమ్గా తీసుకుంటూ ఎక్సెసివ్ యూరిక్ యాసిడ్ ఉన్న వస్తువులు లాంటివి లైక్ టమాటా కానీ అలాంటివి కానీ తక్కువ తినాలి. తింటూ వాటర్ అడిక్వేట్గా తీసుకోవాలి. ఫ్యూచర్లో వస్తుంది అంటే యూరిక్ యాసిడ్ ఒక్కదాని వల్ల రాదు, షుగర్, బీపీ ప్లస్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా హై ఉన్నాయి కాబట్టి 3 కలిపి మీకు ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో బెటర్ ఏంటంటే ఇప్పటి నుంచి ఇయర్లీ ఒకసారి మీరు టెస్ట్ చేసుకోవడం బెటర్. మరి కాల్ తీసుకుందాం అండి. రవీందర్ గారు మేడం నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు ఒక 2 months 3 months నుంచి కొద్దిగా బీపీ ఎక్కువ తక్కువ అవుతుంది మేడం. ఓకే అండి. అయితే గ్యాస్ట్రాలజిస్ట్ చూపించిన మేడం, గ్యాస్ ఉంది నాకు. ఓకే. అయితే గ్యాస్ట్రాలజిస్ట్ ఏమన్నాడంటే ఏం లేదు, నార్మలే ఉంది, గ్యాస్ వల్ల కొద్దిగా నీకు అట్లా ఎక్కువ తక్కువ అవుతుంది ఓకే అని అంటున్నారు మేడం. కానీ ఎందుకు నాకు డౌట్ అనిపిస్తుంది, అందుకోసం మీకు అడుగుతుంది. బీపీ మెడిసిన్ వేసుకుంటున్నారా మీరు? వేసుకుంటలేను మేడం. ఎంత ఉంటుంది మీకు బీపీ? ఒక్కోసారి 130, 140, 150 అట్లా వస్తుంది. యూజువలీ 140 దాటితే బీపీ టాబ్లెట్ ఒక చిన్న డోస్ అయినా వేసుకోవడం బెటర్. మీరు అప్పుడప్పుడు పెరుగుతుంది అప్పుడప్పుడు తగ్గుతుంది అంటున్నారు. సో ఎవరికైనా పొద్దున లేవగానే తక్కువ ఉంటుంది, రోజు గడిచే కొద్దీ మనం పడే స్ట్రెస్సెస్ వల్ల మనకి ఈవినింగ్ టైంకి పొద్దున కన్నా ఎక్కువ బీపీ ఉంటుంది. ఇది మిడ్ నైట్ మనకి ఏంటంటే మిడ్ నైట్ సడన్ షూటప్ ఆఫ్ బీపీ ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో మనకి ఎడ్రినలిన్ హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి మిడ్ నైట్. అందుకే మనకి స్ట్రోక్స్ వచ్చినా హార్ట్ అటాక్స్ వచ్చినా ఎర్లీ మార్నింగ్ అని మిడ్ నైటే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో డే అంతా కంట్రోల్ ఇంపార్టెంట్, జస్ట్ ఒక టైంలో కాదు. ఖచ్చితంగా మీకు 140 అబౌవ్ ఎక్కువ సార్లే వారంలో 2-3 సార్లు కన్నా ఎక్కువ కనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఒక చిన్న డోస్, లో డోస్ బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేయడం బెటర్. ఇంత వేరీడ్ ఫ్లక్చువేషన్స్ బీపీ వస్తున్నాయి, ఒక్కొక్కసారి హై వస్తుంది ఒక్కొక్కసారి లో వస్తుంది అంటే అది మీ ఉప్పు కంటెంట్ వల్ల. ఉప్పు ఎక్కువ తిన్నప్పుడు హై అనిపించవచ్చు, ఉప్పు వస్తువులు ఎక్కువ తిన్నప్పుడు హై అనిపించవచ్చు. ఉప్పు వస్తువులు వెంటనే మనం హై ఉంది కదా అని తగ్గిస్తాం డెఫినెట్గా. బీపీ హై ఉన్నప్పుడు ఉప్పు తగ్గించగానే బీపీ తగ్గుతూ ఉండొచ్చు. సో బట్ ఎంత హై బీపీ, ఎంత షార్ట్ డ్యూరేషన్ అంటే ఎంత తక్కువ కాలం ఉన్నా అది మనకి ఎండ్ ఆర్గన్స్ అంటే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కిడ్నీ మీద, హార్ట్ మీద, బ్రెయిన్ మీద అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయ్యి బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. సో అందుకని చిన్న డోస్ బీపీ టాబ్లెట్ వాడుకోవడంలో తప్పైతే ఏం లేదు. మరి కాల్ తీసుకున్నాను వరంగల్ నుండి. హలో, ఫైన్. సో కిడ్నీ సమస్య డయాబెటీస్ పేషెంట్స్కి వచ్చాక ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది అంటారు? సో యూజువలీ డయాబెటీస్ వచ్చిన ప్రతి వాళ్ళకి వెంటనే కిడ్నీ ప్రాబ్లం అనేది రాదు. కొంతకాలం బాడీ అనేది హై గ్లూకోజ్కి ఎక్స్పోజ్ అయి ఉండాలి, అంటే కొంతకాలం పడుతుంది, లైక్ 5 to 10 years. సో ఈ స్టడీస్ అన్నీ కూడా మనం టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్న పిల్లలకి ఉన్న డయాబెటీస్ పేషెంట్స్లోనే మనం ఫాలోఅప్ చేసి చదివింది. వీళ్ళకి ఏంటంటే ఒక 5 years తర్వాత హైపర్ ఫిల్ట్రేషన్ స్టేజ్ అంటే హై గ్లూకోజ్ లెవెల్స్ అన్కంట్రోల్గా ఉండిపోవడం వల్ల ఎక్కువ పనిచేస్తుంది, కిడ్నీ చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువ పనిచేస్తుంది. ఈ లెవెల్లో చూసుకుంటే కనుక క్రియాటినిన్ తక్కువ ఉంటుంది, యూరిన్ ప్రోటీన్ కూడా మనకేం కనిపించదు. సో ఇదేంటంటే ఓన్లీ మనం అగ్రెసివ్ కంట్రోల్ ఆఫ్
గ్లూకోజ్ తోటి తర్వాత ఇంకా వేరే ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటే ఈ స్టేజ్ రివర్స్ అవుతుంది. యూజువలీ మనకి ఈ స్టేజ్లో పేషెంట్స్ బయటికి రారు. ఊరికే చాలా యాంగ్జైటీతో ఉన్నవాళ్ళు, మనకి షుగర్ ఉంది, మనకి ఎప్పటికైనా కిడ్నీ ప్రాబ్లం వస్తున్న వాళ్ళు అర్లీ స్టేజ్లో టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారో లేదో మనకి బయటపడుతుంది. మరి కాల్ తీసుకుందాం. సూర్యనారాయణ రాజు గారు, హలో మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి. హలో, అదే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో మేడం, చిన్నప్పటి నుంచి నాకు టాయిలెట్ వెళ్ళినప్పుడు యూరిన్ రెడ్గా వెళ్తుంది మేడం. యూరిన్ రెడ్గా అవుతుంది. ఓకే అండి. అది ఎక్కువ సార్లు వెళ్తుంది మేడం. యూరిన్ ఎక్కువ సార్లు వస్తుంది, రెడ్ కలర్లో అవుతుందా? టైం పెట్టినప్పుడు ఎక్కువ టైం తీసుకున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, అంటే రెడ్ కలర్లో అవుతుందా, కలర్ చేంజ్ అవుతుందా? కొద్ది కలర్ కొద్ది చేంజ్ అవుతుంది మేడం. గ్యాప్ ఎక్కువ వస్తుంటే కనుక కలర్ ఎక్కువ. సో ఇప్పుడు యాక్చువల్లీ మీరు చెప్పిన ఇదేంటంటే మనం వాటర్ కంటెంట్ తక్కువ తీసుకున్నప్పుడు డెఫినెట్గా యూరిన్ కలర్ అనేది కొంచెం మారుతుంది. ఒక్కొక్కసారి ఎర్రగా వస్తుంది, ఒక్కొక్కసారి డార్క్ ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. సో యాడిక్వేట్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మనం వాటర్ లెవెల్ ఆప్టిమమ్గా తీసుకోవాలి, కరెక్ట్గా తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. ఎవరికి ఏం జబ్బులు లేవు, ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది యూజువలీ. అట్లా కాకుండా స్టోన్ డిజీజ్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అప్ టు 4 లీటర్స్ తీసుకోవాలి. పెయిన్ వస్తుంది యూరిన్ వేసినప్పుడు, లేదంటే యూరిన్ ఎక్కువ సార్లు వస్తుంది అంటే చిన్న ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండొచ్చండి. ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు టెస్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. మరి కాల్ తీసుకుందాం అండి. రామారావు గారు, హలో. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి. మేడం నమస్తే. నేను ఏమి రామారావు విజయ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా వయసు 81 సంవత్సరం. నేను 30 సంవత్సరాలే డయాబెటీస్ తో బాధపడుతున్నాను. ఓకే అండి. నాకు షుగర్తో పాటు ఇంచుమించు నాకు ఇది 30 సంవత్సరాల నుంచి ఇది బీపీ కూడా ఉంది, కానీ రెండు కంట్రోల్లో ఉన్నాయి. ఓకే. ఉదయం గ్లైకోమెట్ GP1 ఒకటిను, సాయంకాలం గ్లైకోమెట్ GP1 ఒకటిను. ఒకే మాట దేవాస్ 25 తీసుకున్నాను బీపీ కోసం. దేవాస్ 25 తీసుకున్నాను. అన్ని కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు నా కాళ్ళ పిక్కలు కండరాలు, కండరాలు నొప్పిగా ఉన్నాయి. కొద్దిగా నడిస్తే సార్ కాళ్ళ కండరాలు నొప్పిగా ఉన్నాయి. నేను మొదటి బాగా నడిచేవాడిని, కానీ నా డ్యూటీ ఏది మరి ఏంటో తెలియదు. కాళ్ళ కండరాలు నొప్పి పెడుతున్నాయి. ఏమైనా సొల్యూషన్ ఉందా అండి? కాళ్ళ కండరాలంటే యూజువల్లీ మనకి డయాబెటీస్ పేషెంట్స్లో లాంగ్ స్టాండింగ్ అయ్యాక కొన్ని టైప్స్ ఆఫ్ నర్వ్ డిజీజెస్ రావచ్చు. న్యూరోపతి అంటాం వాటిని ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలండి. తర్వాత మంచి వైటమిన్ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. యాడిక్వేట్ హైడ్రేషన్ పెట్టుకుంటే యూజువల్లీ కాళ్ళ కండరాల నొప్పులు తగ్గుతాయి. బట్ నేను చెప్పినట్టు న్యూరోపతిక్ పెయిన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ కాలం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది కంట్రోల్లో ఉన్నా సరే 30 years ఇస్ ఎ వెరీ బిగ్ డ్యూరేషన్. సో అన్ని ఇయర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా కాళ్ళ నరాలు కూడా దెబ్బతిని ఇట్లాంటి నొప్పులు కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఫ్లీటింగ్ పెయిన్స్ కానీ, అంటే రకరకాల పెయిన్స్ కానీ రావచ్చు. దగ్గరలో ఉన్న ఒకసారి న్యూరాలజిస్ట్కి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి ఒకసారి. మరి కాల్ తీసుకుందాం అండి. శ్రీరామ్ గారు, డాక్టర్ అంజనీ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. నేను ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను ఈ మధ్య 15 days నుండి. ఓకే అండి. 7 తగ్గింది, నార్మల్ అయింది. 77 వచ్చింది ఫాస్టింగ్. ఓకే. ఆఫ్టర్ ఫుడ్ 132 అయిందండి. ఓకే. మరి ఇప్పుడు ఇన్సులిన్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయవలసి వస్తారా, లేకపోతే టాబ్లెట్ కూడా ఇవ్వగలుగుతారా డాక్టర్ గారు? అంటే మీకు ఇన్సులిన్ ఎందుకు పెట్టారు 15 రోజుల నుంచి? 15 రోజులు అదే 300 అమౌంట్ అండి. ఓకే, అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చి పెట్టారా? ఇన్ఫెక్షన్ లాంటిది అది ఏమైనా వచ్చి పెట్టారా, లేదంటే? లేదు, ఇన్ఫెక్షన్ ఏం లేదండి. ఇప్పుడు అంటే మీరు అడిగేది ఇన్సులిన్ లైఫ్ లాంగ్ వాడాలా లేదా అనేది. ఇన్సులిన్ ఇప్పుడు నార్మల్ వచ్చింది. ఓకే. ఇన్సులిన్ లైఫ్ లాంగ్ ఉంటుందా, లేదంటే టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారా తెలుసుకున్నారా? ఓకే, ఇప్పుడు మీరు మందులు అయితే ఏం వాడట్లేదు, ఉట్టి ఇన్సులినే వాడుతున్నారు. ఇన్సులిన్ వాడుతున్నాండి.
ఓకే, యూజువలీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ పెడితే తొందరగా కంట్రోల్ వస్తుంది. నేను చెప్పినట్టు షుగర్స్ ఎంత రేంజ్లో అనేది తొందరగా కంట్రోల్ వస్తేనే బాడీలో దాని తాలూకా ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో మీకు ఇప్పుడు టాబ్లెట్స్ అన్ని ఆపి ఇన్సులిన్ స్టార్ట్ చేశారు అంటే కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి కొత్త స్లోగా టాబ్లెట్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు. మేబీ ఇంత డోస్ ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, ఇంత ఫ్రీక్వెన్సీలో వాడాల్సిన అవసరం లేదు, కొంచెం డోస్ తగ్గించి మీ కంఫర్టబుల్గా డైలీ వన్స్ ఇన్సులిన్ అలా వాడాల్సిన స్టేజ్ రావచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ షుగర్ కంట్రోల్. షుగర్స్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చిన టాబ్లెట్స్ అని మన బాడీలో ఇన్సులిన్నే రిలీజ్ చేస్తాయి. అది సరిపోనప్పుడే మనం ఎగ్జోజినస్గా అంటే బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ టాబ్లెట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బయట నుంచి తీసుకునే ఇన్సులిన్ కూడా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. సో అందుకని టాబ్లెట్స్ ఇన్సులిన్ కాంబినేషన్లో కంటిన్యూ చేయొచ్చు. ప్రాబ్లీ ఇంత డోసు ఇంత ఫ్రీక్వెన్సీ అంటే ఇన్నిసార్లు తీసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. మరి కాల్ తీసుకుందామండి. రామలింగరాజు గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నా పేరు రామలింగరాజు, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. మాకు 64 సంవత్సరాలండి. అవునండి, చెప్పండి. మాకు యూరిన్ లో కొంచెం ఎల్లోయిష్గా వస్తుంది సార్. లాంగ్ టైం చాలా కాలం నుంచి వస్తుంది. వాటర్ వాడమన్నారు కానీ వాటర్ వాడుతూనే ఉన్నాం. ఓకే, అంతే తప్ప ఇంకేమీ లేదంటే అరికాలు మంటలు ఈ మధ్యన ప్రారంభమయ్యాయి. షుగరు బీపీ అది ఏమి లేదు. నేను కొలెస్ట్రాల్ గ్లూకోమా పేషెంట్ మేడం. ఓకే అండి. కాదండి, యూరిన్ ప్రాబ్లం ఉంది మీకు? యూరిన్ ఎల్లో కలర్ కింద వస్తుంది. ఇతర ఇన్ఫెక్షన్స్ కానీ ఏమి లేదండి. యూరిన్ ఎల్లోగా వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం అంటే అది కొంతమందికి అంటే చెప్పినట్టు తీసుకున్న డైట్లో మనం తీసుకున్న డైట్లో ఏదైతే ప్రోటీన్ కంటెంట్ ఉందో అది కిడ్నీ నుంచే మనకి ఆ మెటబలైజ్ అవ్వాలంటే అది అరగాలి, అక్కడ కిడ్నీలోనే పనిచేస్తుంది. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి కిడ్నీ నుంచే బయటికి రావాలి. సో అవన్నీ యూరిన్లోనే వస్తాయి. దీంతో పాటు మనం తీసుకున్న వాటర్ కంటెంట్, ఈ రెండిటి బ్యాలెన్స్ వల్ల కలర్ అనేది కొంతవరకు డిసైడ్ అవుతుంది. సో ఏం ప్రాబ్లం లేనప్పుడు నథింగ్ టు వరీ. ఐ డోంట్ థింక్ సో ఎనీ ప్రాబ్లం ఉందని అనుకోలు. ఎల్లో కలర్ డ్యామేజింగ్గా ఉంది, బాగా మీకు వాసన వస్తుంది, పాస్ పోసుకుంటే మంట వస్తుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ గురించి వర్కప్ చేసుకోవాలి. 64 ఇయర్స్ ఏజ్లో ప్రాస్టేట్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా మనము చూసుకోవాలి. మరి కాల్ తీసుకుందాం అండి. పద్మ గారు. హలో, పద్మ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా మామయ్య గారికి 60 ఇయర్స్ అండి. ఓకే అండి. షుగర్ ఉంది, బీపీ ఉందండి. ఓకే. బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. రీసెంట్ గా 3 days నుంచి ఇటు హార్ట్ సైడ్ బాగా పెయిన్ వస్తున్నది, పట్టేసినట్టు ఉంటున్నది అంటున్నాడు. ఓకే. అది ఏమన్నా షుగర్ వల్ల అంటారా ప్రాబ్లం? అంటే ఇప్పుడు షుగర్ బీపీ వచ్చి లెఫ్ట్ సైడ్ ఛాతీ దగ్గర నొప్పి వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ నొప్పి వస్తుంది అంటే కంపల్సరీ గుండె ప్రాబ్లం అనేది చూసుకోవాలండి. గుండె ప్రాబ్లమ్స్ ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్కి హార్ట్ డిజీజ్ అనేది చాలా కామన్, 50% పేషెంట్స్లో వస్తుంది. సో డెఫినెట్గా అది చూసుకోవాలి. అది ఏమీ లేదు అంటే ఈవెన్ చిన్న కారణాల వల్ల కూడా రావచ్చు, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా డాక్టర్కి చూపించుకుని అవి ఉన్నాయో లేదో రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఓకే ఇది మామూలు దానివల్ల అని మనం రిలాక్స్ అవ్వచ్చు. గ్యాస్ వల్ల కూడా మీరు చెప్పింది రావచ్చు, గుండె ప్రాబ్లం వల్ల రావచ్చు, కండనరాలు పట్టేసినా రావచ్చు. ఒకసారి దగ్గరలో డాక్టర్కి తీసుకెళ్ళండి. 3 days నుంచి ఉందంటున్నారు, ఏజ్ ఎక్కువ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంది కాబట్టి డెఫినెట్గా గుండె ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అది ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఓకే, సో హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయంటారా? సో హైపర్ టెన్షన్ అండ్ కిడ్నీ డిసీజ్ ఎలా అంటే మామూలుగా హైపర్ టెన్షన్ వచ్చిన కొంతకాలానికి ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం అనేది రావచ్చు. ఎందుకంటే హై ప్రెషర్ ఏదైతే బాడీలో ఉంటుందో ఆ హై ప్రెషర్ అనేది ప్రతి ఆర్గాన్కి, ఉట్టి కిడ్నీయే కాదు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మనకి 2 కిడ్నీస్ ఉండడం వల్ల దానివల్ల ప్రాబ్లం వచ్చినా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవ్వదు, ఒక కిడ్నీ కాంపన్సేట్ చేస్తూ ఉంటుంది. ఈ హై ప్రెషర్ అనేది కిడ్నీకి ట్రాన్స్మిట్ అయినప్పుడు కిడ్నీలో ఫస్ట్ వెజల్స్ దెబ్బతింటాయి, తర్వాత ఫంక్షనల్ యూనిట్స్ ఏవైతే నెఫ్రాన్స్, ట్యూబ్యూల్స్ ఉంటాయో అవి కూడా దెబ్బతింటాయి. సో దానివల్ల మనకి రావచ్చు. సో కిడ్నీ సమస్యలకి సంబంధించి రెనోవా, నీల్మ హాస్పిటల్స్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు? మెథడాలజీ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మన హాస్పిటల్ వస్తే అన్ని టెస్ట్ చేస్తామండి. సో దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ నేను చెప్పినట్టు. సో అక్యూట్ కిడ్నీ డిసీజెస్తో ప్రెజెంట్ అయ్యంటే సడన్గా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చి అది చాలా సివియర్ అయినప్పుడు మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, అలాగే డయాలసిస్ ట్రీట్మెంట్ ఉంది. డయాలసిస్లో కూడా మనము పేషెంట్ యొక్క బీపీ బట్టి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
అలాగే క్రానిక్ కిడ్నీ డిజీజ్ పేషెంట్స్ వస్తే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ టెస్ట్తో పాటు టెస్ట్ చేస్తున్నాము, స్కానింగ్ అవన్నీ చేస్తున్నాము. దీంతో పాటు మనకి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు డయాలసిస్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. చక్కగా మన దగ్గర ఒక 12 యూనిట్ మెషిన్ ఉంది, 4 షిఫ్ట్స్ రన్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ అడిక్వేట్ స్టాఫ్ టు మేనేజ్ డయాలసిస్ పేషెంట్స్. అండ్ ఫర్దర్గా ఇంకా ఏమైనా ప్రాబ్లం అయితే ట్రాన్స్ప్లాంట్స్ కూడా తీసుకెళ్ళచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అంటారు ఒకసారి కిడ్నీ సమస్య వచ్చాక? సో ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు, అది చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ భయపడిపోతారు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనగానే. సో ఫస్ట్ అది ఏ స్టేజ్లో ఉందో కనుక్కోవాలి. రిలవెంట్ కిడ్నీ డాక్టర్ దగ్గరికే రండి, వాళ్ళు టెస్ట్ చేసి మీకు అసలు ఏ స్టేజ్లో ఉంది అనేది చెప్తారు. ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చాక పెరుగుతుంది, అది డెఫినెట్గా కొంతకాలానికి బాగా పెరుగుతుంది. ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అన్న దాని మీద మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఎర్లీ స్టేజెస్లోనే ఉండి సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే డైట్ చేంజెస్, మెడిసిన్స్ తోటి మనం కనుక దాన్ని కంట్రోల్ చేస్తే ప్రాబ్లీ 3 to 6 monthsలో కొంతవరకు తగ్గచ్చు. పూర్తిగా తగ్గకపోవచ్చు కానీ కొంతవరకు తగ్గచ్చు. బట్ అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం మెడిసిన్ ట్రీట్మెంట్, డైటరీ ట్రీట్మెంట్ తోటి అవి తగ్గవు. సో అలాంటప్పుడు వాళ్ళని ఖచ్చితంగా డయాలసిస్కి, ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి రోల్ ఎలా ఉంటుంది అంటారు ఇన్ ట్రీటింగ్ ది కిడ్నీ? సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బికాజ్ కిడ్నీ జబ్బు అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. లైక్ షుగర్ అండ్ బీపీ, కిడ్నీ జబ్బు కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ దానివల్ల వచ్చే మెంటల్ ట్రామా కన్నా కిడ్నీ జబ్బు అనగానే మనకి డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్లా అన్నీ మాట్లాడడం వల్ల దీనివల్ల వచ్చే మెంటల్ ట్రామా చాలా ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్ ఏంటంటే హీ విల్ సార్ట్ టు ఎవ్రీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఏదో ఒకటి చేసి దీన్ని తగ్గించాలి, ఏదో ఒకటి చేసి దీన్ని మాయం చేయాలి అనుకుంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ జబ్బు అనేది ఒక రోజులో రాదు. దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు, ఎస్పెషల్లీ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనేది 1 dayలో రాదు. అది త్రూఅవుట్ ఇయర్స్ మన లైఫ్ స్టైల్, మన డైట్ చేంజెస్, మన రిస్క్ ఫ్యాక్టర్ ఎక్స్పోజర్స్ బట్టి మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఆయుర్వేదిక్, హోమియో వాడితే క్రియాటినిన్ లెవెల్ వరకు తగ్గుతుంది అని కొంతమంది పేషెంట్స్ చెప్తున్నారు. బట్ వాట్ ఐ సే ఇస్, మనం చేసిన ఎలోపతి మెడిసిన్స్ అన్నీ కూడా సర్టెన్ డ్రగ్ ట్రయల్స్ వెళ్ళి మన దగ్గరకు వస్తాయి. సో ఇవి పనిచేస్తారా లేదా అనేది మనకి ప్రూఫ్ ఉంటుంది. సో అవి అనేది జస్ట్ పేషెంట్స్ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు కొంతమందికి తగ్గుతుంది, తగ్గదు అంటారు. కిడ్నీ జబ్బు అంటే ఉట్టి క్రియాటినిన్ తగ్గించడం కాదు, కిడ్నీ జబ్బులో చాలా ఉంటాయి. ఇదివరకు మనం చెప్పుకున్నట్టు అనీమియా ఉండొచ్చు, బ్లడ్ తక్కువ ఉండొచ్చు, బోన్ డిజీజ్ ఉండొచ్చు, యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. సో వీటినన్నిటిని కూడా కరెక్ట్ చేసుకోవాలి, ఉట్టి క్రియాటినిన్ లెవెల్ని కరెక్ట్ చేయడం కాదు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.